హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము జామెట్రికల్ సింబల్స్ గురించి తెలుసుకుందాం. మరి ఈ జామెట్రికల్ సింబల్స్ని మనం ఎలా ఉపయోగించాలి, అది ఉపయోగించినందువల్ల మన జీవితంలో ఏం మార్పు వస్తుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. మరి నా బ్యాగ్ కనిపిస్తుంది మీకు, మెర్కాబా చాలా క్లారిటీగా కనిపిస్తుంది చూడండి. దాన్నే మనం మెర్కాబా అంటాం. ఇది చూడండి. ఇప్పుడు ఈ మెర్కాబాలో మనకి 2 పిరమిడ్స్ ఉన్నాయండి. పైన ఒక పిరమిడ్ కనబడుతుంది, కింద ఇంకొక పిరమిడ్ ఉంది. 2 పిరమిడ్స్ మెర్జ్ అయి ఉన్నాయి. పైన పిరమిడ్ వచ్చేసి మేల్ ఎనర్జీ అంటారు, కింద ఉల్టా ఉన్న పిరమిడ్ వచ్చేసి ఫీమేల్ ఎనర్జీ అంటారు. మన శరీరంలో కూడా 2 ఎనర్జీస్ ఉంటాయి, మేల్ ఎనర్జీ, ఫీమేల్ ఎనర్జీ. ప్రతి ఒక్కరి బాడీలో అర్ధనారీశ్వర తత్వము అంటారు దాన్ని. ఈ మేల్ ఫీమేల్ ఎనర్జీస్ 2 మనకి ఎప్పుడు ఇన్బ్యాలెన్స్లో ఉంటాయి. కొంతమందికి మేల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఫీమేల్ ఎనర్జీ తక్కువ. కొంతమందిలో ఫీమేల్ ఎనర్జీ ఎక్కువ ఉంటే మేల్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. సో మనం ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు విపరీతంగా వచ్చేస్తుంటాయి. మన జీవన విధానంలో, జీవితంలో ఎక్కువ శాతం ఆలోచనలు మనం కళ్ళు మూసుకున్న వెంటనే విపరీతంగా వచ్చేస్తుంటాయి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా డ్యుయాలిటీలో ఎక్కువ ఉంటాం, ఎక్కువగా ఆలోచిస్తుంటాం. ధ్యానంలో కూర్చోగానే ధ్యానం బాగా కుదరాలి అనుకుంటాం. ఒక్కొక్కసారి కుదురుతుంది, కానీ ఒక్కొక్కసారి అది కుదరడానికి కొంత సమయం పడుతుంది. ఒక 5 మినిట్స్, 10 మినిట్స్. ఒక్కొక్కసారి అది పూర్తిగా కుదరకపోవచ్చు. కానీ ఈ మెర్కాబా ఏదైతే ఉందో, మనం దీన్ని ఇలా చేతిలో పట్టుకోవడం వలన, ఈ విధంగా 2 చేతులు క్లోజ్ చేసి మధ్యలో 2 బొటనవేళ్లు ఉంచి ఈ మెర్కాబాని మనం ఇలా చేతిలో పట్టుకోవడం వలన, అలా పట్టుకొని కూర్చొని ధ్యానం చేయడం వలన మన లోపల ఉన్నటువంటి మేల్ ఫీమేల్ ఎనర్జీస్ బ్యాలెన్స్ అవుతాయి. ఎప్పుడైతే మేల్ ఫీమేల్ ఎనర్జీస్ బ్యాలెన్స్ అవుతాయో అప్పుడు త్వరగా థాట్లెస్ స్టేజ్కి వెళ్ళిపోతాం, ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం. అంటే 99% థాట్స్ అనేవి మనకి ఇంకా రావు. సో ఆ విధంగా ఈ స్మాల్ మెర్కాబా అనేది చాలా చిన్నది, 4 ఇంచెస్ సైజులోనే ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో ఇప్పుడు వచ్చే మెర్కాబాలు ఏ విధంగా వస్తున్నాయో చూడండి. ఇవన్నీ మెలికలుగా ఉన్నాయి, స్ట్రైట్గా లేదు, అన్ని మెలికలు ఉన్నాయి చూడండి. దీన్ని ట్విస్టెడ్ కాపర్ మెర్కాబా అంటారు. ట్విస్టెడ్ కాపర్ స్మాల్ మెర్కాబా అంటారు. ఎందుకు ఇప్పుడు ట్విస్టెడ్ వస్తున్నాయి అంటే రేడియేషన్ పెరిగిపోయింది. ఈ ట్విస్టెడ్ చేసినందువల్ల, ఈ ఈ టూల్ మన ఇంట్లో ఉన్నందువలన మనకి ఆ రేడియేషన్ నుంచి మనం బయటపడతాం. సో ఇప్పుడు వచ్చే మెర్కాబా పిరమిడ్స్ అన్నీ కూడా ట్విస్టెడ్తోనే చేస్తున్నాము. సో ట్విస్టెడ్ పిరమిడ్స్ కూడా ఉన్నాయి చూడండి. పిరమిడ్, ఇలాంటి పిరమిడ్స్ మనం పిల్లలు చదువుకునేటప్పుడు సిస్టమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం, మనం ల్యాప్టాప్స్ యూజ్ చేస్తూ ఉంటాం, ఎక్కువగా మనము వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటాం, ఆ రేడియేషన్లో ఎక్కువ శాతం ఉంటూ ఉంటాం. అప్పుడు ఇలాంటి పిరమిడ్ని మనం టేబుల్ మీద ఉంచుకోవడం వల్ల ఆ రేడియేషన్ నుంచి చాలా వరకు మనం బయటపడతాం. అలాగే మన బెడ్రూమ్స్లో, ఇంట్లో ఎక్కువ శాతం ఇలాంటి పిరమిడ్స్ మనం ఉంచడం వల్ల రేడియేషన్ నుంచి మనం బయటపడవచ్చు. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి మూలాధార చక్రాన్ని క్లీన్ చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి యూనివర్సల్ ట్విస్టెడ్ కాపర్ మెర్కాబా. చూడండి ఇది ఎలా ఉందండి. బేస్ తక్కువ ఉంది, హైట్ ఎక్కువగా ఉంది. అందుకనే హైట్ ఎక్కువగా ఉండడం వల్ల యూనివర్స్తో కనెక్ట్ అవుతుందని చెప్తాం. ఇది నాకు 2016లో గణేష్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ టూల్ ఈ విధంగా తయారు చేయాలి అని
చెప్పడంతో ఆ మెసేజ్ నేను తీసుకొని దీన్ని ఈ విధంగా చేసి దీన్ని నేను ఇది మూలాధార చక్రానికి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఒక 40 డేస్ మనం ఈ విధంగా చేతిలో పట్టుకొని ఇలా చూడండి, కింద మనం వేళల్లో వేలు పెట్టేసి ఇలా పట్టుకొని కూర్చోవాలి. ఇలా ఒళ్ళో పెట్టుకొని మనం కూర్చోవడం వల్ల మన మూలాధార చక్రం ఇన్‌బ్యాలెన్స్‌లో ఉంటుంది. మూలాధార చక్రంలో బ్లాక్స్ చాలా ఉంటాయి. చాలామంది ఇది చేతిలో పట్టుకొని ఇప్పటివరకు చాలామంది ధ్యానం చేశారు. మూలాధార చక్ర క్లీనింగ్ బాగా జరిగింది. 40 డేస్ ఏ రోజైతే మీరు నేను క్లీన్ చేసుకోవాలి, నన్ను నేను హీల్ చేసుకోవాలి, ఈ సమస్యలన్నిటి నుంచి నేను బయటపడాలి అని అనుకుంటారో, అప్పుడు మీరెప్పుడైతే సంకల్పం చేసుకొని 40 డేస్ నేను చేయాలనుకుంటారో, అప్పుడు ఈ టూల్ మీరు మూలాధార చక్రానికి ఎస్పెషల్లీ ఇది మూలాధార చక్రానికి. అలాగే ఈ మూలాధార చక్రంలో భయాలున్నాయి. అలాగే అనారోగ్యాలున్నాయి. ఇవన్నీ బ్లాక్స్ రూపంలో ఉన్నాయి. ఇది చేతిలో పట్టుకొని మూలాధార చక్రానికి సంబంధించినటువంటి లం అనే అక్షరాన్ని మనం ఉచ్చారణ చేయడం వలన బ్రహ్మ ముహూర్తంలో 4-6 తప్పనిసరిగా బ్రహ్మ ముహూర్తంలో చేయాలి. మనలో జీవితంలో మార్పు రావాలి అంటే మనం కొన్ని క్రమశిక్షణగా మనం పాటించాల్సిన సమయం ఒకటి ఉంటుందండి. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. దానికి ఒక సమయం కేటాయించబడింది. 4-6 బ్రహ్మ ముహూర్తంలో మనం నిద్ర లేచి ఆ 4-6 మనం ధ్యానంలో ఇది చేతిలో పట్టుకొని ఒక 40 డేస్ ఒకటే ప్లేస్, ఒకటే టైంలో కూర్చొని మనం 2 గంటలు, 1 గంట కాదండి, 2 గంటలు. ఎందుకంటే 1 గంట మనం ధ్యానంలో కూర్చుంటే పూర్తిగా మన ఫిజికల్ బాడీ మొత్తం క్లీనింగ్ జరుగుతుందండి. అంటే స్థూల శరీరం మొత్తము క్లీనింగ్ అవ్వడానికే 1 అవర్ పడుతుంది. అక్కడ నుంచి కంటిన్యూషన్ జర్నీలో మన లోపల రూట్ ఏదైతే ఎక్కడైతే మనకు ప్రాబ్లమ్ ఉన్నదో ఆ రూట్‌లోనికి వెళ్ళడానికి సెకండ్ అవర్. ఆ రెండో గంటలో మనము ఈ స్థూల శరీరంలో ఉన్నటువంటి ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో, ముఖ్యంగా మూలాధార చక్రం. ఎందుకంటే మూలాధార చక్రం అనేది మన భూమితో కనెక్ట్ అయి ఉంది. ఈ భూమితో మనము ఈ జన్మలో మనం ఈ భూమితో కనెక్ట్ అయినటువంటి బంధాలు, ఈ మాయలోంచి మనం బయటపడాలి. ఈ యొక్క సమస్యలు ఉన్నాయి మనకి. అంటే ఆ మూలాధార చక్ర ఇంబాలెన్స్ ఉండడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఈ మూలాధార చక్రాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటామో ధ్యానం ద్వారా, ఈ యూనివర్సల్ ట్విస్టెడ్ కాపర్ మెర్కాబాని యూజ్ చేయడం ద్వారా మనము ఈ మూలాధార చక్రాన్ని క్లీనింగ్ చేసుకుంటాం. ఎప్పుడైతే మన మూలాధార చక్రం బ్యాలెన్సింగ్ వచ్చింది, చాలా బాగుంది అన్నప్పుడు మిగతా చక్రాస్ అన్ని ఆటోమేటిక్‌గా అవి హీల్ అయిపోతాయి. పునాది పర్ఫెక్ట్‌గా ఉంటే బిల్డింగ్ పర్ఫెక్ట్‌గా నిలబడుతుంది. మన పునాది ఎప్పుడు పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఇది రెండవదండి మనం చెప్పుకున్న దాంట్లో. అట్లాగే మూడవది శ్రీచక్ర. శ్రీచక్రము అంటే ఒక అద్భుతమైనటువంటి జామెట్రికల్ సింబల్. ఒక పవిత్రమైనటువంటిది. ఒక శక్తివంతమైనటువంటిది జామెట్రికల్ సింబల్. చూడండి, ఒకసారి మీకు అందరికీ చూపిస్తాను. ఇది పిక్చర్‌లో మీకు నేను మళ్ళా పిక్చర్ పెడతాను. ఇందులో చాలా పిరమిడ్స్ ఉంటాయి. ఇవి 4 ఒక మెర్కాబా అనేది ఎలా ఉందో, ఒక మెర్కాబాలో మనకి ఎన్ని కోణాలు ఉంటాయండి? ఎనకాల కనబడుతుంది చూడండి. 8 కోణాలు. పక్కన సైడ్‌లో 3 కోణాలు కనబడుతున్నాయి. కింద 3 కోణాలు కనబడుతున్నాయి. పైన ఒకటి, కింద ఒకటి. ఇట్లాంటి మెర్కాబాలు 4 కలిస్తే వచ్చేదే శ్రీచక్రం అంటారండి. ఈ శ్రీచక్రం అనేది చాలా పవర్‌ఫుల్ అన్నమాట. ఇంకా నువ్వు సత్యానికి చాలా దగ్గరగా వెళ్ళాలనుకుంటున్నా, నేను నిజంతోనే ఉంటా, ఈ మాయలో నుంచి నేను బయటపడాలనుకుంటున్నా అనుకున్నప్పుడు ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క శ్రీచక్రం చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఇది ఇంట్లో ఉండాలి అంటే మనము శుభ్రంగా, ఇల్లు శుభ్రంగా ఉండాలి. మనం పవిత్రంగా ఉండాలి. అంత పవర్‌ఫుల్ టూల్ అన్నమాట. ఇల్లెప్పుడూ శుభ్రంగా ఉండాలి. అంటే శ్రీచక్రం అంటే ఏంటి? ఒక శివ, ఒక శక్తి 2 కలిస్తేనే అది ఒక శ్రీచక్రం. సో, మనం ఎంత పవిత్రంగా ఉండాలి. ఆ శ్రీచక్రం మనల్ని ఎంచుకుంటుంది. మన దగ్గరికి రావాలి అంటే రాదట్లా. మనల్ని ఎంచుకుంటుంది ఆ శ్రీచక్రం. మన దగ్గరికి మనం జస్ట్ ఒక సంకల్పం పెట్టుకుంటాం, నా దగ్గరికి శ్రీచక్రం రావాలి అని. అంటే కొనాలి అని కూడా అనుకుంటారు చాలామంది. ఇలాంటి చిన్న చిన్న టూల్స్ కొనుక్కోవడం ఓకే. కానీ శ్రీచక్రం కొనుక్కోవాలి అంటే అది మనం ఎన్నుకోవడం వల్ల జరగదు. శ్రీచక్రమే
మిమ్మల్ని ఎన్నుకుంటుంది. మీరు అనుకుంటారు కొనుక్కోవాలని, కానీ ఎన్నో అడ్డంకులు వస్తాయి. మనీ లేకపోవచ్చు, ఇంట్లో సహకారం లేకపోవచ్చు, మీకు ఆ అర్హత ఉందో లేదో. సో, అది మాత్రమే ఎన్నుకుంటుంది శ్రీచక్రం. దీనివలన పూర్తి ఆరోగ్యం, అలాగే నేను ఏవైతే మనం క్లాసులు 11 రోజులు జీవన విధానం ఆధ్యాత్మిక పరివర్తనలో నేనేవైతే క్లాసెస్‌లో చెప్పానో, అవగాహన పెరుగుతుంది, యాక్సెప్టెన్స్ పెరుగుతుంది, భయం పోతుంది, అభద్రతా భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. ఒక ధైర్యం వస్తుంది. అంటే మనం ఎంత పవిత్రంగా ఉండాలి? అది మీరే ఆలోచించుకోండి. పవిత్రత, శుభ్రత ఈ రెండే చాలా ఇంపార్టెంట్ శ్రీచక్రానికి. మిగతావన్నీ మామూలుగా తీసేసుకోవచ్చు. అవన్నీ పర్సనల్ యూజ్ కోసం. కానీ శ్రీచక్రం అనేది ఒక అద్భుతమైనటువంటి పవర్. ఆ పవర్ మీ చేతిలోకి రావాలి అంటే మనం పవర్‌ఫుల్‌గా ఉండాలి. అవునా కాదా? సో, అది మనం యూజ్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ చెప్పారు. అది రావడం వల్ల నా జీవితంలో చాలా మార్పొచ్చింది. అంటే ఎప్పుడైతే మీరు ఒక్క క్షణం ఆలోచించండి. నేను నా లోపల నాకు మార్పు కావాలి అన్నప్పుడు మీరు చాలా పవిత్రంగా ఉంటారు. దానివల్ల మన దగ్గరికి ఆ శ్రీచక్రం వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. సో, ఇలాంటి జియోమెట్రికల్ సింబల్స్ యూజ్ చేసుకుంటూ మనం జీవితంలో జీవన విధానాన్ని మనం మార్చుకుంటూ ఇలాంటి టూల్స్ అన్నిటిని యూజ్ చేసుకొనే మనం జీవన విధానంలో మార్పును తెచ్చుకుంటాం. దానికోసమే ఇవన్నీ మనకి ఉపయోగపడతాయి. ఈ జన్మలో నేను ఈ భూమి మీదకొచ్చి నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అనుకున్నప్పుడు ఇవన్నిటిని నేను తయారు చేయగలిగాను. 2014లో నాకొచ్చినటువంటి మెసేజెస్. దాన్ని వదలలేదు నేను. దాన్నే పట్టుకున్నాను. ఏంటి ఇది? అప్పట్లో ఏ జ్ఞానము లేదు. చిన్న చిన్న స్టిక్స్ తోటి వాటిని తయారు చేయడం. దాన్ని కాపర్‌లోకి తీసుకురావడం. దాన్ని నేను జీవితంలో అనుభవపూర్వకంగా కూర్చొని గంటలు గంటలు సాధన చేయడం. దీనివల్ల నాకు పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది నాకు అర్థమైంది. సో, వీటన్నిటిని కూడా మీరు ఉపయోగించుకుంటూ ధ్యానంలో మనం ముందుకు వెళ్ళడమే ఫ్రెండ్స్. మరి ఇప్పటి వరకు 3 జామెట్రికల్ సింబల్స్ గురించి మనం తెలుసుకుందాం. మరి ఇప్పుడు 4గో జామెట్రికల్ సింబల్ దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. దాని పేరే ట్రిస్క్లియాన్. చూడండి ఎలా ఉందో ట్రిస్క్లియాన్. ఇది ఇది ట్రిపుల్ స్పైరల్ అనే ప్రాచీన ఆధ్యాత్మిక చిహ్నం అండి ఇది. ఇది 3 స్పైరల్స్ ఉన్నాయి చూడండి. ఈ సింబల్‌లో 3 స్పైరల్స్ ఉన్నాయి. అంటే 3 శక్తులన్నమాట. ఈ 3 శక్తులు ఏంటయ్యా అంటే సృష్టి, స్థితి, లయ. అంటే మనం చేసే మన జీవితంలో ప్రతి పనిని సృష్టిస్తూ, క్రియేషన్ చేస్తూ, స్థితి దాన్ని కొనసాగిస్తూ, లయ అంటే మార్పులు చెందుతూ ఉండడమే మన జీవితం అండి. అలాగే ఇంకొకటేంటి గతము, వర్తమానము, భవిష్యత్తు. గతంలో మనం చేసినటువంటి పనుల ద్వారా అనుభవాన్ని తీసుకుంటున్నాం. పాఠాలు నేర్చుకుంటున్నాం. అలా అనుభవాలు తీసుకుంటూ వర్తమానంలో అవగాహన చేసుకోవాలి జీవితాన్ని. అలా అవగాహన చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్ ఆటోమేటిక్‌గా చాలా బావుంటుంది. సో, మరి ఇది ఈ యొక్క జియోమెట్రికల్ సింబల్ ఏం చేస్తుంది? ఈ ట్రిపుల్ స్పైరల్ ఎలా పనిచేస్తుంది? స్పైరల్‌గానే ఉంటుందండి ఎప్పుడు ఎనర్జీ. మన లోపలికి, మన శరీరంలోకి ఎనర్జీ స్ట్రెయిట్‌గా రాదు. స్పైరల్‌గా వస్తుంటుంది. ఎప్పుడు ఎనర్జీ స్పైరల్‌గానే ఉంటుంది. సో, మనము దీనిని అరచేతిలో పట్టుకొని ఇలాగా క్లోజ్ చేసి హాయిగా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోవచ్చు. దీనివల్ల కూడా రేడియేషన్ ఉండదు. ఎంతో హాయిగా ఉంటుంది. ఏదైనా ఒక ముఖ్యమైన పనికి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇది జోబులో వేసుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్‌లో వేసుకోవచ్చు. ఒక అద్భుతమైనటువంటి శక్తి అన్నమాట ఇది. అలాగే ఈ యొక్క స్పైరల్స్ తోటి మనం అద్భుతమైనటువంటి ఇంకా ఎక్కువ స్పైరల్స్ గ్రిడ్‌ని మనం తయారు చేసాం. చూడండి. ఎన్ని స్పైరల్స్ ఉన్నాయో చూడండి. ఇది ట్రిస్క్లియాన్ గ్రిడ్ అని అంటారు. ఈ ట్రిస్క్లియాన్ గ్రిడ్ కూడా మనము ఈ విధంగా చూడండి ఇలా అరచేతిలో పట్టుకొని ఇంకొక చేతిని ఇలా క్లోజ్ చేసి కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే ఎనర్జీ మల్టిప్లై అవుతుందండి. మన లోపలికి ఆల్రెడీ కళ్ళు మూసుకోగానే స్పైరల్‌గా ఎనర్జీ వస్తూ ఉంటుంది. అయితే ఈ స్పైరల్స్ ఉన్నటువంటి ట్రిస్క్లియాన్ గ్రిడ్‌ని మనం చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటే మల్టిప్లై అవుతుంది మీ ఎనర్జీ అంతా. వితిన్ 1 మినిట్‌లోనే అద్భుతంగా అనిపిస్తుంది. మరి దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు? ఈ గ్రిడ్‌ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు? అంటే మనం ఎక్కడికైనా ఫంక్షన్‌కి వెళ్ళాము.
మార్కెట్కి వెళ్ళాము, ఏ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళాము, అక్కడ ఎనర్జీస్ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఒక రకమైనటువంటి ఆ ఆరా అంతా డిస్టర్బ్ అయిపోతుంది, మన బాడీలో ఉన్నటువంటి ఆరా. దాన్ని వెంటనే మనము ఆ ఇంటికి రాగానే ఒక రకమైనటువంటి డల్నెస్ వచ్చేస్తుంటుంది, ఏంటోగా ఉంటుంది. అప్పుడు ఇంటికి రాగానే కాళ్ళు చేతులు మంచిగా కడుక్కొని హాయిగా కుర్చీలో కానీ సోఫాలో కానీ కూర్చొని ఈ గ్రిడ్ని ఇలా చేతిలో పట్టుకొని జస్ట్ 2 to 5 minutes కూర్చుంటే మొత్తం మీ ఆరా అంతా మంచిగా హాయిగా ప్లెజెంట్గా అయిపోతుందండి. అప్పటి వరకు ఉన్నటువంటి ఆ టైర్డ్నెస్ ఏదో మన లోపల నుంచి మొత్తం ఆ ఎనర్జీ అంతా వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇది 2 to 3 minutes లోపే మళ్ళా మన ఎనర్జీ మొత్తం వచ్చేస్తుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మన ఆరా అంతా మంచిగా వచ్చేస్తుంది. సో, అది ఈ విధంగా ఉపయోగపడుతుంది గ్రిడ్. అలాగే మనకి ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం భూమి మీద మనకి 3 వంతుల వాటర్ ఉంటుంది. 1 వంతు భూమి ఉంటుంది. అలాగే మన శరీరంలో కూడా 3 వంతుల వాటర్‌ని మనం తీసుకోవాలి. 1 వంతు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. కానీ ఇప్పుడు మనం రివర్స్ చేస్తున్నాం. 3 వంతుల ఆహారాన్ని తీసుకుంటూ 1 వంతు మాత్రమే వాటర్‌ని తీసుకుంటున్నాం. అది కూడా తీసుకుంటున్నామో లేదో, ఎప్పుడైతే దాహమేస్తుందో అప్పుడే తీసుకుంటున్నాం. కానీ ఈ గ్రిడ్ మీద మనం గ్లాస్ పెట్టి ఆ వాటర్ పోసి రాత్రంతా ఆ వాటర్‌ని అలా ఉంచిన తర్వాత ఉదయం నిద్ర లేవంగానే మెడిటేషన్‌కి కూర్చునే ముందు మీరేదైతే 4-6 మెడిటేషన్ చేస్తారో ఎర్లీ మార్నింగ్, దానికి ముందర గనక ఆ వాటర్‌ని మనం తీసుకుంటే మన బాడీలో ఉన్నటువంటి అణు పరమాణువులు ఏవైతే ఉన్నాయో సెల్స్ అవన్నీ యాక్టివేషన్‌లోకి వచ్చేస్తాయి. మన బాడీ మొత్తం హీలింగ్ అయిపోతుంది. అలాగే నీ ఇంటెన్షన్ ఏ విధంగా ఉంటుంది? నువ్వు ఆ వాటర్‌ని పోసి అలా రాత్రిపూట నా హెల్త్ మొత్తం మంచిగా అయిపోవాలి అని నీ ఇంటెన్షన్ తోటి ఆ వాటర్‌ని పోసి అలా ఉంచి, ఉదయం నిద్ర లేవగానే ఆ వాటర్ తీసుకున్నావనుకోండి, నీ బాడీలో ఎక్కడెక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ వాటర్ శుద్ధి చేస్తుంది. మీ శరీరం శుద్ధి అవుతుంది. అందుకనే వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్తారు. కాన్సంట్రేషన్ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది. సో, అంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది ఈ గ్రిడ్. సో, మన జీవితంలో ఇలాంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఉపయోగించుకుంటూ, మనం స్పిరిచువల్‌గా జీవన విధానాన్ని మనం అవగాహన చేసుకొని, జీవితాన్ని అద్భుతంగా జీవిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇలాంటి టూల్స్ అన్నీ మీకు అవైలబుల్‌లో ఉంటాయి. నా నంబరు ఇందులో నేను పెడతాను. ఓకే ఫ్రెండ్స్. ఇంకా ఈ గ్రిడ్స్ గురించి అవగాహన చేసుకోవాలి, అండర్‌స్టాండ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇంకా నేను అద్భుతంగా మీరు కాల్ చేసినప్పుడు ఏ విధంగా దేనికి కోసం మీ ప్రాబ్లమ్ ఏంటి? దేనికోసం మీరు దీన్ని ఉపయోగించుకోవాలి అనేది పర్సనల్‌గా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.